వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ రోజైతే నా స్టైల్లో చికెన్ 65 చేస్తున్నానండి. నేను ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను, ఎలా చేస్తున్నాను అది పూర్తి రెసిపీ పెడుతున్నాను. ఒకసారి చెక్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ 65 కోసం అయితే అండి స్కిన్లెస్ చికెన్ ఒక ½ kg తీసుకున్నానండి. తీసుకొని వీటిని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసి మంచిగా 3-4 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను కొంచెం ఫుడ్ కలర్, రెడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మనకు స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది ఈ చికెన్ 65 అనేది. అండ్ ఇందులోకి తర్వాత ఒక నిమ్మకాయ కూడా, కొంచెం పుల్ల పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, అందుకే ఒక పూర్తి నిమ్మకాయ వేసేస్తున్నాను. ½ kg చికెన్లోకి ఒక మీడియం సైజు నిమ్మకాయ అండి, మరీ పెద్దది కాదు, ఒక మీడియం సైజు నిమ్మకాయని వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి పెప్పర్ పౌడర్ బాగుంటుందండి టేస్ట్కి. మనం గ్రీన్ చిల్లీ పౌడర్ కొంచెం తగ్గించుకొని పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత గరం మసాలా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే, లవంగ, ఇలాచీ, పట్ట, తర్వాత షాజీరా అన్నీ వేసేసి దీన్ని పట్టాము. అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడరు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్కి ఎక్కువ ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, అంటే చికెన్లోని నీసు వాసన రాకుండా ఉండడం కోసం పసుపు అయితే యాడ్ చేసుకుంటాము. తర్వాత టేస్ట్కి సరిపడా కారం అండి వేసేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా చేతితోనే దీన్ని కలిపేసుకొని ఒక పావు గంట ఇలా పక్కన ఉంచేసుకోవాలండి. ఇలా పావు గంట పక్కన ఉంచుకున్నాక ఇందులోకి మళ్ళీ కొన్ని ఐటమ్స్ని యాడ్ చేసేయాలి. అవి ఏంటి అంటే మొక్కజొన్న పిండి, అంటే కార్న్ఫ్లోర్ అండ్ శనగపిండి, ఈ రెండింటిని యాడ్ చేసి ఒక ½ అవర్ పక్క నుంచి ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చికెన్ 65. ఇప్పుడు ఒక పావు గంట దీన్ని మ్యాగ్నెట్ అవ్వడం కోసం పక్కన ఉంచేద్దాం. చూడండి, పావు గంట అయిందండి ఇది నానబెట్టేసి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అంతా కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండి కూడా వేసేసుకొని ఈ మిశ్రమం మొత్తం దీనికి, అంటే ఈ పిండి మొత్తం చికెన్కి తగిలేలాగా మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచితే మాత్రం పావు గంట చాలండి, బయట ఉంచితే మాత్రం ఒక ½ అవర్ ఉంచామంటే తర్వాత ఫ్రై చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సేమ్ మన స్ట్రీట్ సైడ్లో లభించే చికెన్ పకోడా ఉంటుంది కదా, అలానే ఉంటుంది ఈ చికెన్ 65 టేస్ట్ కూడా. దీంట్లో ఒక ఆనియన్, నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఇలా కలిపేసుకొని ఒక ½ అవర్ ఇలా ఉంచేద్దాం. ఇప్పుడు మన చికెన్ అయితే మంచిగా మ్యాగ్నెట్ అయిపోయిందండి. ½ అవర్ అన్నాను కానీ 1 అవర్ ఎవోనే ఇది మ్యాగ్నెట్ అయింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుందాం. ప్యాన్ని బాగా హీట్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ కొంచెంగా వేసుకొని ఫ్రై చేస్తే మనకు ఆయిల్ వేస్ట్ అవ్వదు, అంటే మళ్ళీ ఆ ఆయిల్ని మనం ఉపయోగించకుండా దీనికే సరిపోయేలాగా ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మన స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచిగా ఇవి లోపల నుంచి కుక్ అవుతాయి, టేస్ట్ బాగుంటుంది. అప్పుడే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా కాలిపోతాయి, కానీ లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా ఎన్ని సరిపోతే అన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవడమే. ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఫ్రై అయ్యాక ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచిగా ఇవి క్రిస్పీగా లోపల మంచిగా కాలిపోయి ఉంటాయి. అప్పుడు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, ఈ రకంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని సైడ్కి తీసేద్దామండి. ఇదే రకంగా అన్ని పీసెస్ని కూడా కాల్చేసుకోవాలి, అంటే ఫ్రై చేసేసుకోవాలి. చూసారుగా, ఈజీ రెసిపీ అండి. ఇంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వాడాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి.
చూడండి, ఇలా చికెన్ 65 ఫ్రై చేసేసుకున్నా అండి. దీనిలోకి ఆనియన్స్ బాగుంటాయి. కొన్ని ఆనియన్స్ వేసుకొని ఇవి టేస్ట్ చేయాలి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. చూడండి, మన చికెన్ 65 ఇది ఒక వెరైటీ స్టైల్ అండి. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి గమనించండి, అలా వేస్ట్ చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసారు కదండి, చికెన్ 65 రెసిపీ ఎలా ఉందో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసారు కదా. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.